మనోహర్ గారు మీరు మాట్లాడండి. ఏపీలో మళ్ళీ విద్యుత్ ఛార్జీల బాదురంట. అన్నదాత సుఖీపోలో కోత, దీంట్లో కోత, తల్లిదికి వందనం కోత. మొన్న నెల్లూరులో రోడ్లకు ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా పోలీసులే రోడ్లు తవ్వటం, రోడ్లు వేయాల్సింది పోయి. సో వీటన్నిటి మీద ఇప్పుడు ఈ హామీలు ఇట్లా ఎగ్గొట్టడం మీద కానీ ఒక లీగల్ నిపుణుడిగా మీరు ఇటువంటి వాటి మీద కేసులు వేయొచ్చా, వేయకూడదా? ఇప్పుడు ఏపీలో విద్యుత్ ఛార్జీలు బాదురంట, మళ్ళీ ఒక 12,000 కోట్లంట. సో ఈ పరిణామాలన్నింటి మీద లీగల్ యాంగిల్లో మీ అభిప్రాయం చెప్పండి మనోహర్ గారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీల్లో స్పష్టంగా చెప్పాడు, నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోవడం లేదు, నేను సంపద సృష్టిస్తాను కానీ ఎలాంటి ఛార్జీలు ప్రజలపైన భారం వేయను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అయితే ఇప్పటికే 2 సార్లు వీరబాదుడు బాదాడు. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నిటిని కూడా 2వ దఫా ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాడు. ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతాయి. ఇది ఒకటే కాదు, ప్రతి దాంట్లో కోతలు. ఏది తల్లికి వందనం దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల భారం కానివ్వండి, తర్వాత అన్నదాత సుఖీభావ కానీ ఏదైనా కానీ ఎంతమంది ఉంటే అంతమంది కాకుండా దానిలో తగ్గింపులు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అది 16,000 తల్లికి వందనం దాంట్లో కూడా 8,000 9,000 ఇచ్చినట్లు మనం గతంలో చూసాము, వాళ్ళ స్టేట్మెంట్లో కూడా చూసాము. ఇట్లా ప్రతి స్కీమ్ లో కూడా ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏది కూడా స్పష్టంగా పూర్తిగా ఆయన ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. ఆయన మరొకటి నిస్సిగ్గుగా చెప్తున్నాడు, నేను ఏమి అన్ని అమలు చేసేసాను, ఎవరైనా చేస్తే దాన్ని తప్పు పడితే వాళ్ళకి 4 మందం అంటున్నాడు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈయన ఈ సూపర్ 6 హామీలతో పాటు ఇంకో 142 హామీలు ఇచ్చినా ఏవి నెరవేర్చల్లా. ప్రజల దృష్టి మళ్లించడానికి సింగపూర్ పర్యటనలు, తర్వాత క్వాంటమ్ వ్యాలీ, P4 ఇట్లాంటివి రోజు అచ్చోసి ప్రజల మైండ్లో ఇదేదో ఈ రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరిగిపోతుందని చెప్పేది ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రజలను పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ఇప్పుడు మొన్న నెల్లూరులో రోడ్లు జనానికి రోడ్లు వేసే సంగతి దేవుడి వరకు రోడ్లు తవ్విచ్చారు. అది ఇచ్చి అగెనెస్ట్ ది న్యాచురల్, అసలు దారుణం కదా అట్లా చేయటం. అలాగే ఇప్పుడు వాగ్దానాలు ఉల్లంఘన, వీటన్నిటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయకూడదా? నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ వేయొచ్చు, రోడ్లు తవ్విన దాని మీద సంబంధించిన ఆఫీసర్ల దగ్గర వసూలు చేయాలని పిల్ వేయొచ్చు అని చెప్తున్నారు. మరి మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా ఇటువంటి ఇష్యూస్లో? గత 5 ఏళ్ళు విపరీతంగా పిల్స్ పడే కదా, ఇప్పుడు ఎందుకు పట్టలేదు? అదే వాస్తవం అయితేనే వేయండి అని మా బొట్టు వాళ్ళని చెబుతాం, అబద్ధం అయితే వేయొద్దని కూడా చెబుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ యాత్రకు పోయినా అంటే ఎవరిని పరామర్శించేది కానీ, రైతులను కానీ లేకపోతే ప్రజలను కానీ లేకపోతే తెలుగుదేశం వారి దాడుల్లో బాధితులైన కుటుంబాలను పరామర్శించడానికి కానీ, మిర్చి రైతులు కానీ ఎక్కడికి పోయినా సరే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే జనం రాకూడదు, జనం రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. తర్వాత నెల్లూరులో అన్నిటికంటే ఘోరంగా జరిగింది ఏంటంటే పెద్ద పెద్ద గుంతలు తవ్వారు, ఎవరు రానివ్వకుండా. కోవూరు నుంచి ఎవరు అక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి పెద్ద గుంతలు తవ్వారు. అలాగే రోడ్లు కూడా తవ్వి బ్యారికేడ్లు వేసి ఇవన్నీ చేశారు. చేసినా సరే జనం వచ్చారు. వీటిపైన ఖచ్చితంగా కూడా ఇది ప్రభుత్వ సొమ్మును తవ్వడం కానీ మళ్ళీ వాళ్ళే వేసిన ఇదంతా కూడా ప్రజాధనం వృధా చేసినట్టు. కాబట్టి అదేవిధంగా మిగతా అంశాల్లో కూడా ఏది మట్టి రాష్ట్రంలో ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, తర్వాత విచ్చలవిడిగా ఈ మద్యం సరఫరా, తర్వాత వాటిల్లో పర్సంటేజ్లు, బెల్ట్ షాపులు, పర్మిట్ షాపులు ఇవన్నీ చట్టంలో లేని అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా పిలుసు వేయడానికి ఆర్టీఐ కింద మేము అన్ని ఇన్ఫర్మేషన్లు అడుగుతున్నాము. దాని ప్రకారం పిల్లులు వేస్తాం తప్పకుండా. ఆ కార్యాచరణ ముందుకు కొనసాగుతుంది. అయితే వీళ్ళు ఫస్ట్లోనే విధ్వంసకర పాలన క్రియేట్ చేసిన తర్వాత ఎవరు ప్రజల్నే భయభ్రాంతులు చేసినారు. బజార్లోకి వస్తే తర్వాత ఈవెన్ స్కూటర్ స్టిక్కర్ ఉన్న వైసీపీ వాళ్ళ దీన్ని పగలగొట్టడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం ఇవన్నీ చేసినారు. కొంతకాలం ఈ 6 నెలల కాలం ప్రజలు కూడా చూసి చూడనట్టు ఇది ముందుకు రాలే. ఇప్పుడైతే వాస్తవంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ దోపిడీ జరిగినా ప్రజలే అక్కడికక్కడే తిరగబడుతున్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకొని
ప్రజా ప్రయోజన వాద్యాలు కూడా దాఖలు చేస్తాం. ఇప్పటికే లులు పైన దాఖలు చేశాము, చేశారు. అలాగే ఉర్సా భూముల పైన వీటన్నిటిపైన కూడా వేసే పరిస్థితి ఉంది. అది చూద్దాం. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, విద్యుత్ ఛార్జీలు బాధుడు అంట, ప్రజలంతా సంతోషంగా ఉన్నారా? ఇప్పటికి జరిగిన బాధుడు కాకుండా కొత్తగా బాధుడు రాబోతోందట. మళ్ళీ వీటన్నింటినీ కూడా మీ గత ప్రభుత్వం, మీరు మంత్రులుగా ఉన్నటువంటి ప్రభుత్వం మీదే మళ్ళీ ఆపాదిస్తుంటారు. సో ఈ విద్యుత్ ఛార్జీల మీద ప్రజల్లో ఉన్న ఫీలింగ్ ఏమిటి? పర్వాలేదు, ఈ మాత్రం భారం అయిపోతే ఎట్లా అనే ఫీలింగ్ ఉందా? ఎట్లా చంద్రబాబు గారికి ఇది మంచి పాజిటివ్ పాయింట్ అవుద్దా, నెగిటివ్ పాయింట్ అవుద్దా? ఇది యాక్చువల్లీ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే మేము ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు చాలా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి ఇష్యూ ఇది. ఎలక్ట్రికల్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, గతంలో ఎప్పుడు కూడా ఇలా లేవు అన్నటువంటిది వాళ్ళందరూ చెప్తున్నటువంటిది. అంటే వాళ్ళందరూ చెప్పడానికి కారణం కూడా ఒకటి ఏంటంటే, మొన్న సమ్మర్ అయిన తర్వాత ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో మెజారిటీ ఆఫ్ ది ఫ్యామిలీస్ అందరికీ కూడా మోర్ దాన్ 300 యూనిట్స్ బిల్లు రావడం అనేది కామన్ అయిపోతుంది సమ్మర్లో. ఇప్పుడు అందరూ కూడా ఏసీలు వాడుతున్నారు, అందరూ ఫ్రిడ్జ్లు వాడుతున్నారు, అందరూ కూలర్స్ వాడుతున్నారు, ఇంకోటి వల్ల. ఇప్పుడు ప్రజలకైతే చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చి నోరు తెరిచి మాట్లాడే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. ఒక 3 నెలల క్రితం 6 నెలల క్రితం చూసుకుంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి యూనిఫామ్గా అక్రాస్ ది స్టేట్ ఒక స్టేట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనే దాన్ని క్రియేట్ చేశారు, భయభ్రాంతులు క్రియేట్ చేశారు, విధ్వంసం క్రియేట్ చేశారు. మాట్లాడితే కేసులు పెడతాం, 3rd డిగ్రీ ప్రయోగిస్తాం, సోషల్ మీడియాలో ఎవరైనా ప్రచారం చేస్తే 111 సెక్షన్స్ వేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి జైల్లో పెడతాం అన్నటువంటి ఒక భయభ్రాంతుల నుంచి ప్రజలు ఈ రోజైతే వాస్తవాల్లోకి వచ్చారు. నిజంగా చంద్రబాబు గారి అంటే అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అయితే పూర్తిగా విఫలమైనట్టు, ఆయన అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థల మీద ఏ రకమైనటువంటి కంట్రోల్ లేదు అన్నటువంటి విషయం అయితే చాలా తేటతెల్లం అవుతా ఉంది. లేకపోతే ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చిన 12-15 నెలల కాలంలోనే ఆల్రెడీ ఒక 19,000 ప్రజల మీద భారం మోపారు, ఇంకొక 12,000 కోట్లు భారం మోపారు. ఇప్పుడేమో ఇంకొక 12 డిస్కామ్ల పేరు మీద ప్రజల మీద భారం మోపడం అంటే ఇది హిస్టారికల్ బిట్రాయల్, ఇది చరిత్రాత్మకమైనటువంటి వెన్నుపోటీ. ఈ విషయంలో కూడా చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేవారు. కరెంట్ ఛార్జీలు పెరిగాయి లేదా, పప్పులు ఉప్పులు ఛార్జీలు పెరిగాయి లేదా, నూనెల ధరలు పెరిగాయి లేదా, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగాయి లేదా. చంద్రబాబు గారు అయితే, లోకేష్ గారు అయితే ఆయన పాదయాత్రలో ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి లీటర్ పెట్రోల్ 90 రూపాయలు ఎంత ఉందని చెప్పి అక్కడ సెల్ఫీ తీసుకొని పబ్లిష్ చేసినటువంటి రోజుల నుంచి, అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పెట్రోల్, డీజిల్, ఆయిల్, ఈ ఎంఆర్పీస్ లేకపోతే ఎంఎస్పీలు అన్ని కూడా రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేశారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈ ఎంఎస్పీ, ఎంఆర్పీలు లేకపోతే ఆయిల్, పెట్రోల్, ఈ ఉక్రెయిన్ యుద్ధాలు, అమెరికా టారిఫ్లు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ అంశాలు అన్నట్టుగా ప్రచారం చేయటం ప్రజలకు కూడా ఇప్పుడు చాలా క్లారిటీ వస్తూ ఉంది. నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు ఈ 12,000 కోట్లు కూడా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఇది ప్రభుత్వానికైతే నన్ను అడిగితే సూసైడల్ అటెంప్ట్. ఏ కరెంట్ ఛార్జీలను పెంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు, ఈ ప్రభుత్వం ఆ కరెంట్ షాక్ తోనే టెర్మినేట్ అయిపోతుందని నేనైతే భావిస్తాను. ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉండదండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు PPA అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి ఎంత మేలు చేశారనేది కూడా ఈరోజు ప్రజలకు అర్థమవుతాం. మనం 2.5కే ₹2.5కే సోలార్ ఎనర్జీ నుంచి ఒక యూనిట్ మనం పర్చేజ్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఆయన ఎమర్జెన్సీ లోడ్లు అని చెప్పి 4.5 కొంటా ఉంటే అది కూడా చాలా గొప్ప. ఎమర్జెన్సీలో వెంటనే చంద్రబాబు నాయుడు కాబట్టి పక్క రాష్ట్రాల్లో మనం కరెంట్ ఇస్తున్నారు, ఇతర కంపెనీ వాళ్ళు మనం కరెంట్ ఇస్తున్నారు, లేకపోతే కరెంట్ ఇచ్చేవారు కాదని చెప్పి ప్రచారం చేయటం. నిజంగా సాక్షి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి రాష్ట్ర ప్రజల తరపున. సాక్షి టీవీ కానీ పేపర్ కానీ ఇచ్చేదంటే, సాక్షి టీవీ అనేది, సాక్షి పేపర్ అనేది లేకపోతే మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, జర్నలిజం అనేటటువంటిది ఉండదేమన్నటువంటి భావన కలుగుతుంది.
లేకపోతే ఏంటండి ఆ ప్రచారం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అండి, ఎంత దౌర్భాగ్యం. ఆ TV5 లో నిన్న మొన్న ఒక వీడియో చూసానండి, ఆయన అసలు ఇంకేమన్నా ట్రైన్ అది తీసుకొచ్చామట, తీసుకొచ్చామట. అప్పలరాజు గారు వాళ్ళ పిచ్చి మాటలు అవన్నీ నా దాంట్లో మన ప్రోగ్రామ్ లో అవసరం లేదు. వాళ్ళు ఏదో చెప్పుకొని ఉండి వాళ్ళ పిచ్చి జనానికి ఇష్టమైనంత వరకు వాళ్ళ పిచ్చి ఎంజాయ్ చేస్తారు. తర్వాత జనానికి రోత పుడితే జనమే తిడతారు. పోనీ మనం ఎందుకు మాట్లాడటం? నో అండి, ఇది అంటే కొన్ని ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పేటటువంటి క్రమంలో, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి డొల్లతనం బయట పెట్టేటటువంటి క్రమంలో కొన్ని క్లించింగ్ పాయింట్స్ ఉంటాయి సార్. అలాంటి క్లించింగ్ పాయింటే నవ్వితే కేసు పెట్టడం. డిస్కషన్స్ లో మోడరేటర్ గా కూర్చున్న ఆయన మీద కూడా కేసు పెట్టడం అన్నటువంటిది ఇది ఖచ్చితంగా ఇట్స్ ఏ క్లించింగ్ పాయింట్. రాష్ట్ర ప్రజలకి లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాకి స్వాతంత్రం సాధించడంలో మీ మీద కేసు పెట్టడం అన్నటువంటిది ఒక క్లించింగ్ పాయింట్ గా నేను భావిస్తా ఉన్నాను. ఈ పోరాటంలో మీరు కూడా బ్రహ్మాండమైనటువంటి భాగస్వామ్యం పోషిస్తున్నందుకు మీరు గర్వపడాలా. రాష్ట్ర ప్రజలందరి తరఫున నేనైతే మీకైతే హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రైట్. గత 50 ఏళ్ళుగా మీడియాలో జరిగే ట్రెండ్స్ ఇవన్నీ పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఎట్లా వ్యవహరిస్తాయి అన్నీ చూస్తూ వచ్చాం. కానీ బట్ ఇప్పుడు ఒక ఏమంటాము తారాస్థాయికి చేరింది. పోలీసులు భయపడుతున్న తీరు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా అపోజిషనా సపోజిషనా, అంతేగాని చట్టమా ఇవేమీ చూడలేదు, రూలా కాదా అనేది చూడలేదు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందా అనేది పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో? పోలీస్ వ్యవస్థ కొంత ఫేవర్ చేశారంటే అర్థం ఉంది ప్రభుత్వానికి, కానీ వాళ్ళు అసలు ఏకపక్షంగా పూర్తిగా అమ్మో ఈయన పలానా ఈయన పలానా అనే పరిస్థితికి వెళ్తే సమాజానికి నష్టం, పోలీస్ వ్యవస్థకి అప్రతిష్ట. మీరు అంటే ఆ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి చెబుతున్నాను, నా కేసు అని కాదు. జనరల్గా ఉన్న ట్రెండ్ ఏంటంటే మొత్తం పోలీస్ వ్యవస్థ యొక్క ప్రమాణాలను దిగదార్చుకుంటున్నారనే బాధతోటి చెబుతున్నాను తప్ప ఇంకోటి కాదు. ఎల్వికే చెప్పండి, కరెంట్ ఛార్జీల మీద అసలు నేను పెంచను తగ్గిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఇప్పటికే 15,000 కోట్లు బాధారని, ఇప్పుడు మరో 12,000 కోట్లు బాధబోతున్నారని వార్తలు వచ్చాయి. సార్ ఇప్పుడు ఒకటేంటంటే రైతులకు ఉచిత విద్యుత్తు ఆ భారాన్ని ఆ సబ్సిడీని ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా డిస్కౌంట్కి ఇవ్వాలి. ఇక్కడ ఉత్పత్తి వ్యయం పెరిగే కొద్దీ నామినల్గా ఛార్జీలు పెంచడం అనేది దానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ లెక్కలు వ్యవహారం ఉంటుంది, ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ ఉంటుంది. ఇది మామూలుగా జరిగేది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక 1000 కోట్లు, ఓ 1200 కోట్లు, ఓ 1500 కోట్లు ఒక్కసారి వేసేసి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఒక సామాన్యుడు ఏ రకంగా ఇట్లా ఈ రకంగా వేసేసి 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి కొత్త పదం ఒకటి తెచ్చి అక్కడ అడ్జస్ట్మెంట్ ఇది అని చెప్పేసి ఇట్లా విపరీతమైన ఛార్జీలు పెంచడం వల్ల సామాన్యులకి అది నడ్డి విరిగేటటువంటి ఒక పెద్ద సమస్య. ఇక్కడే ఇంకోటి సార్, ఇప్పుడు ఏ మేరకి కొనుగోలు ఎంత కొంటున్నారు విద్యుత్ బయట నుంచి అది కూడా ఒక లెక్క. అంటే విచ్చలవిడిగా ఇచ్చేసి ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనేసి ఆ భారాన్ని మళ్ళీ ప్రజల మీద మోపడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనకేమైనా ఇబ్బంది లేదు, ఇక్కడ జరుగుతుంటుంది, అక్కడ జరుగుతుంటుంది, అక్కడ వసూలు చేసి ఇక్కడ ఎవరికో సంబంధించిన వాళ్ళకి ఇస్తూ ఉంటామా అన్న ఒక పద్ధతి ఇక్కడ ప్రవేశపెడుతూ తీసుకోబోతున్నారేమో అనేది ఒకటి కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఇందాక మాట్లాడిన ఒక అంశం మాత్రం నేను ప్రస్తావించాలి సార్. పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి మాట్లాడుతుంటారు. అయితే రోడ్డు తవ్వేటటువంటి ఒక స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా? రేపు ఆ రోడ్డును వేసే డబ్బులు ఎవరివి? పోలీస్ డిపార్ట్మెంట్ వేస్తుందా, లేదా చేయించిన వాళ్ళ జీతాల నుంచి తీసుకుంటారా? దుర్మార్గం కదండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఒక చోటుకి వెళ్తూ ఉంటారు, మీరు ఒక లిమిటెడ్ ఆంక్షలు పెట్టండి, ఎక్కువ పబ్లిక్ ని మొబిలైజ్ చేయకండి అని చెప్పండి, తప్పలేదు. మీరు జన సమీకరణ చేయొద్దు. ఎందుకనంటే సార్ ఒక ఇప్పుడు ఎవరింట్లో అయినా మన ఇళ్లలో కానీ మనకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఏదైనా ఒక ఇబ్బంది ఉంటే ఒక ఈ నిర్బంధమో ఒక కేసు పడిందో ఆయన చెప్తున్నాడు మొన్న ఆ రోజున ఈ చావు జరిగితే రేవుకి వెళ్తుంటే కూడా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు పలకరించి వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కల్పిస్తారు. ఇప్పుడు ఒక ఆయన అక్రమంగా కేసు పెట్టి జైల్లో ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులు ఇంకొకరు పరామర్శించి ధైర్యంగా ఉండు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక మానసికమైనటువంటి వేదనది, మానసిక కుంగుబాటు ఉంటుంది మనిషికి. అట్లాంటప్పుడు ఒక భరోసా ఇవ్వడానికి ఎవరైనా వెళ్తారు. దాన్ని కూడా అడ్డుకుంటూ సరే పార్టీలు అడ్డుకోవడం ఒక పక్కన, కానీ ప్రభుత్వం వేరు పార్టీ వేరు కదా. ఈ రెండింటికి ఒక సన్నని గీత ఉంటుంది, అది చెరిపేసి ఉద్యోగులు వేరు
ఉద్యోగులు అంటే ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు కాదు, ప్రజాసేవకులు. ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి. అవసరమైతే ప్రభుత్వాధినేతలకు చెప్పాలి, కన్విన్స్ చేయాలి. ఇది కాదండి పద్ధతి. 100 మందికి పైన పోలీసు డిపార్ట్మెంట్ బిఆర్లో పెట్టేసి ఏం చేస్తే ప్రభుత్వానికి దగ్గరగా ఉంటాము. మెప్పు అదే వచ్చింది సార్. ఆఫీసర్లు ఉండకూడదు. కానీ ఇప్పుడు ఒకటి సార్, ఉద్యోగస్తుల్ని కొత్తగా క్రోనింగ్ చేయలేరు. ఏ ప్రభుత్వం మారినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్లే ఉంటారు. వాళ్లతోటి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేసేటట్టుగా, ప్రజలకి గరిష్టంగా లబ్ధి చేకూరేటట్టుగా, గరిష్టంగా మేలు జరిగేటట్టుగా చేయించడానికి వాళ్ళని ఉపయోగించాలి తప్ప ఈ రకమైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళు కూడా మారాలి. అందుకే మనోహర్ గారిని నేను అడిగాను, అయ్యా వీటన్నిటి మీద మీరు ప్రజా ప్రయోజనం చాలా దుర్మార్గం అండి కేసు. ఇప్పుడు అదే పోలీస్ సంఘం దీన్ని ప్రశ్నించట్లా, ఎందుకు రోడ్డు దవ్వాల్సి వచ్చింది? అపోజిషన్ మీద అయితే ప్రశ్నిస్తుంది. ఇది కాదు కదా, సంఘం వాళ్ళకు కూడా ఒక కాదు. చంద్రబాబు గారు అంత సీనియర్ నాయకుడు, నేను ఛార్జీలు తగ్గిస్తాను అని ఒకటి 10 సార్లు సంపద సృష్టిస్తానని కూడా చెప్పారు. సంపద ప్రజల సంపద ఈ రకంగా ఇప్పుడు ఆయన నమ్మారు జనం. ఓహో నిజంగానే తగ్గిస్తాడు కాబోలు అనుకున్నారు. మరి తగ్గించబోగా ఈ బాధలు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. సరే అయినా కూడా నేనైతే చంద్రబాబు గారు రైట్ అనుకోవాలి. ఎందుకంటే అవును నేను చెప్పాను, ఆయన చెప్తే మీరు నమ్మాలా? మీరు ఇంతకుముందు మీరు నేను చెప్పి చేశానా? మీరు నమ్మారు. కానీ ఈసారి అంతే అనే ఒక ఇది ధైర్యం. ఒక 12,000 పోయినసారి ఒక 15,000, మొత్తం 30,000 కోట్లు 40,000 కోట్లు వేసేసుకుంటూ పోతుంటారు.